అన్యాయం అయ్యగారు. న్యాయమే వాళ్ళు ఆలోచిస్తే ఇక మనం అనుకున్నది ఉండదు కదా చామంతి. అలా అని ప్రేమ్ బాబుని అలా వదిలేయలేం కదా అయ్యగారు. కరెక్టే చామంతి, కానీ రమ ఆడుతున్న నాటకానికి తనే బయటపడేలా చేస్తేనే ఉపయోగం ఉంటుంది. అది నిజమే, కానీ నిద్రపోతున్న వాళ్ళని లేపగలం, నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాళ్ళని లేపలేం కదా. మరేం చేద్దాం చామంతి? వాళ్లే డాక్టర్ని పిలిపించి చెప్పించారు కదా అయ్యగారు. మనము రేపొకళ్ళని తప్పించి వారి లేని రోగాన్ని నయం చేద్దాం. హ, హ, చెప్తా. ఎలా ఉంది అయ్యగారు? కుక్క కాటుకి చెప్పు దెబ్బలానే ఉందమ్మా. మరి వచ్చేవాడు మంచివాడే దొరకాలి. అది నేను చూసుకుంటాను అయ్యగారు, మీ సపోర్ట్ ఉంటే చాలు. దన్నమ్మా. ఇక మేడం లేచి పరిగెట్టాలి, తప్పదు. ఎలా ఉండేదానివి, ఎలా అయిపోయావు రమా? నిన్నిలా చూడలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు. ఐ కాంట్ రమా, ఐ కాంట్. పోన్లే, ఈ రకంగా అయినా నా మీద నీకెంత ప్రేమ ఉందో బయటపడుతుంది. పాపం నిజమనుకుని మావయ్య తెగ బాధపడిపోతున్నారు. అత్తయ్య గ్రేట్ కదా సార్. ఎస్, మామ్ సూపర్గా జీవిస్తుంది. దాని పొందలే ఏదో మనకు ఉపయోగపడుతుందని పొగిడా. ఇలానే 2 నెలలంటే ఎలా? ఏ దేవుడికి దయ కలగట్లేదే. అయ్యగారు మీరేం బాధపడకండి. మీ బాధ, ప్రేమ్ బాబు బాధ, మీ అందరి బాధని చూడలేకపోతున్నాను. అమ్మగారి కోసం మనందరం పడుతున్న బాధని చూడడం ఆ దేవుడి వల్ల కూడా కాలేదనుకుంటా. అందుకే ఆ దేవుడే చామంతికి మంచి ఐడియా ఇచ్చాడు. అవునా అయ్యగారు? అమ్మగారికి నయం అవ్వాలంటే ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ వల్ల కాదండి. ఆ భగవంతుడే నాకు తళుక్కున, నాకు బాగా తెలిసిన ఒక కేరళ వైద్యుణ్ణి గుర్తుకొచ్చేలా చేశాడు. ఆయన్ని పిలిపిద్దాం అయ్యగారు. అదేం అవసరం లేదు మావయ్య. ఎవరెవరో ఎందుకు, ఆల్రెడీ మెడిసిన్ స్టార్ట్ చేశాం కదా. ప్రేమ్ కూడా దగ్గరుండి చూసుకుంటున్నాడు, అవే కంటిన్యూ చేద్దాం. ఇక ఏ వైద్యుడు అవసరం లేదు. అవును హర్ష, వద్దు. అదేంట్రమ్మా, ఏ పుట్టలో ఏ పాముంటుందో ఎవరికి తెలుసులాగే ఎవరి హస్తవాస్తు ఎలా ఉంటుందో మనకేం తెలుసు? ఆ ఆయుర్వేద వైద్యుని కూడా ట్రై చేయడంలో తప్పే ఉంది. అవునమ్మా, నువ్వు త్వరగా కోలుకుంటే మంచిది కదా. ఆ నాయర్ గారు కూడా మామూలు వైద్యుడు కాదమ్మగారు. ఎలాంటి మొంది వ్యాధులైనా ఒక్క మందు కూడా లేకుండా ఆయన థెరపీతోటే నయం చేసేయగల గొప్ప దిట్ట. మరి ఇంకేం కావాలమ్మా? అవి వేసుకుంటే నీకేమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్న భయం కూడా ఉండదు. నువ్వు త్వరగా లేచి నడవడమే నేను చూడాలి రమ్మా. అమ్మా చామంతి, పిలిచే అమ్మా. మీ మనసు నాకు తెలిసయ్య గారు, మీరిలా అంటారనే ఆయన్ని పిలిచి మీతో చెప్పాను. అవునా, వస్తున్నారమ్మా? ఈ పాటకి వచ్చేసే ఉంటారయ్య గారు. అమ్మా, నాయర్ వచ్చిండో, ఎంత రోగమైనా చిత్తు చిత్తు అయిండో, సర్వం మాయ ఉండుడో, రోగం నయం అయ్యుండుడో ఆ మనసులాయో. మిమ్మల్ని చూస్తుంటే నా భార్యకి మీరే నయం చేయగలరన్న పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తున్నాయి. నా రక్తము కూడా ఓ పాజిటివ్ సారు. ఓహో,
ఏంటి అంత పాజిటివా చామంతి? చెప్పా కదా అయ్యగారు, ఈయన మామూలు వారు కాదు. ఇక పనిలో దిగుదాము. పేషెంట్ ఎవడా చామంతి? ఎవడో కాదు, లేడీ. ఎవరు అని మలయాళంలో అడుగుతున్నారమ్మా. ఆ అదిదా. ఆ, వీరే. ఏం చేస్తున్నాడు వీడు? పరిసిలియో రొంబ పరిస్థితి డేంజరాయో. ఇదే అంటారనుకున్నా. అనవసరంగా పిలిచారు. ఈయన వల్ల కాదు, పంపించండి మావయ్య. ఎంత గురువాయూరప్ప, నా వల్ల కాదని నాన్ పరయా. ఇంద నాయరికి లొంగని రోగం లేదు పెనుకుటియో. ఆ నమ్మకంతోనే మిమ్మల్ని పిలిచాను నాయర్ గారు. నిలబెడతా మేడంని, నిలబెడతా. థ్యాంక్స్ నాయరు. వైద్యం ఎప్పుడు మొదలు పెడతారు? ఎప్పుడో కాదు సారు, కాళ్ళు చేతులు పూర్తిగా సచ్చుపడిపోయినాయి. వెంటనే మొదలు పెట్టకపోతే ఈ వాతం కాస్త పక్షవాతానికి పాయే. మెదడికి పాకి ఆగిపాయే. నో, మా అమ్మకి త్వరగా వైద్యం మొదలుపెట్టి కాపాడండి. ఈవిడ మామూలు మనిషి అవ్వాలంటే 4 థెరపీలు తప్పనిసరి. మనసులాయే. ఆ 4 థెరపీలు చెయ్యండి నాయరు. సరే. ఓం గురువాయూరప్పనే. అమ్మా, కాళ్ళు చేతులకు రాయి. చెప్తాను ఈ సంగతి. ఇవాళ మొత్తం సోనావది. సింపుల్ గానే ఉన్నాయి. మనం లేవం కదా, వీడే పోతాడులే. ఈ థెరపీ ఇంతేనా నాయర్ గారు? ఇల్లా అసల్ది ఉండు.